అన్న ప్రభు నిమిత్తమై ఎంతో ప్రయాసపడుతూ చేసి కూడా నడుపుతూ అన్న సేవ చేస్తున్నారు. అన్నకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. నా ప్రేతులాడనా థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అండి. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో వాక్యం మనం చూసుకుని మనం ప్రార్థన పూర్వక ధ్యానించుకుందాం. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం అండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, సజీవుడ యేసయ్య, పరిశుద్ధ నామముకు స్తుతులు స్తోత్రాలు వదన చెల్లించుకుంటున్నాను ఆయన. అవును స్వామి, ఉదయకాలం తండ్రి జామున విధంగా ప్రభా నీ పాదశంలో చేరి నీ నామాన్ని స్తుతించి కొన్నాడు మహిమపరచుటకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. మాకు ఇచ్చే మంచి రోజును బట్టి వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య, చేరొచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. ఈ సమయంలో వాక్యం మనం ధ్యానించబోతుండగా నాతో అందరూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీతో నీ మాటలు తండ్రి మా జీవితంలో నిరంతరంగా ఫలింపజేయండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ కొద్ది వినపం మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. సమయం మీకు అందరికి ప్రభు పేరిట మరొకసారి వందనాలు. మనము ఇన్ని రోజులు క్రిస్మస్ అని ఎదురు చూసాము. సో క్రిస్మస్ పండుగను లోకమంతా కూడా జరుపుకుంటూ మనం చూసాము. సో చాలా మంది ఒక ట్రెడిషనల్ గా జరుపుకుని ఉండొచ్చు, కొంతమంది ఏమో పండుగని ఆలోచించి ఉండొచ్చు, కొంతమంది అంటే విశ్వాసులుగా ఉన్నవారు ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుని సువార్త ప్రకటించడానికి కొరకు చాలా కార్యక్రమాలు వేసుకుంటూ అనేక ప్రోగ్రామ్స్ జరుపుతూ ముఖ్యంగా సువార్త ప్రకటన కొరకు ఈ యొక్క సీజన్ ని వారు ఎంతగానో వాడుకొని ఉండొచ్చు. సువార్త ప్రకటన చాలా బిజీగా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ సీజన్ అంతా కూడా సాధారణంగా మనం క్రిస్మస్ గురించిన సందేశాలు అంటే యేసుక్రీస్తు జననం గురించిన సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరూ కూడా మరొక ఈవెంట్ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అదేమిటంటే మనకందరికి తెలుసు, నూతన సంవత్సరం. సో ఇప్పుడు 2025 గతించిపోతా ఉంది. సో 2026 మనం ఎదుర్కోబోతున్నాం, అక్కడ ప్రవేశించబోతున్నాం. సో దేవునికి స్తోత్రం. సో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ యొక్క సంవత్సరం అంటే 2025 ఎంత త్వరగా గతించిపోయింది కదా అని మనకు అనిపిస్తుంది. అవును, రోజులు చాలా త్వరగా గతిస్తుంది. దేవుని వాక్యం కూడా మనం చూసినప్పుడు పొట్టు వలె అంత స్పీడ్ గా పొట్టు ఎగిరిపోతుందో అంత స్పీడ్ గా రోజులు కూడా జరుగుతున్నాయి, గతించుతున్నాయని మనం తెలుసుకుంటాం. సో అయితే దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనం ఒకసారి గమనించినప్పుడు దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే సంవత్సరము ప్రారంభం నుంచి సంవత్సరం అంతం వరకు దేవుడు మమ్మల్ని కాపాడుతూ మరి నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటంగా ఇవ్వబోతున్నాడు. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించబద్దులమైనాం. దేవునికి స్తోత్రం కలుగాక. సో ఇప్పుడు మనం ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టుక మునుపు లేకుంటే ఎదుర్కోనక మునుపు ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనము సిద్ధపడాలి అని ఒక విషయాన్ని మనము ఈరోజు దేని లేఖ నుండి గమనిస్తామండి. సో ముఖ్యంగా నూతన సంవత్సరము అన్నప్పుడు ఒకసారి మనం చూసినప్పుడు బైబిల్లో జరిగిన ఒక సంఘటన మనం గమనించినట్లయితే చూడండి. సో December 25th సో మనం క్రిస్మస్ అని జరుపుకున్నాం. అంటే యేసుక్రీస్తు జనన దినం, ఆయన పుట్టిన ఒక రోజు అని, లేకుండా ఆయన జననాన్ని మనము లోకం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటే మనకు తెలుసు, చూస్తున్నాం. ఈ యొక్క సరిగ్గా December 25th అంటే యేసుక్రీస్తు జననం తర్వాత సరిగ్గా 8వ రోజున బైబిల్ కూడా ఏం జరిగిందో మనం చూసాం. ఎందుకంటే కరెక్ట్ 8వ రోజే నూతన సంవత్సరం వస్తుంది కదండి. సో ఏ వారం అయితే క్రిస్మస్ వచ్చి ఉంటుందో ఖచ్చితంగా అదే వారము
జనవరి 1 వస్తుంది. ప్రతిసారి కూడా అంతే. అంటే సో క్రిస్మస్ వచ్చిన కరెక్ట్ 8వ రోజుకే నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతాం. సో దేవుని వాక్యం మనం ఒకసారి గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనం మనము గమనించినట్లయితే అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూసామండి. ఈ విషయం మనకు ఎంతగానో ఆశ్చర్యం కూడా కలుగజేయచ్చు. చూడండి దేవుని లేఖనాల్లో ఎవరైనా తెరిచుంటే మీరు చదవచ్చండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. దేవునికి స్తోత్రం. యేసయ్య జన్మించిన తర్వాత దేవుని లేఖనాలు చూడండి ఎంత స్పష్టంగా ప్రతి ఒక్క విషయాలు దేవుడు రాయించాడు. సో 8వ దినమున రాయబడింది. సో ఆయన దేవానికి తీసుకుపోబడ్డాడు. తర్వాత ఆ రోజు ఆయనకు నామకరణం కూడా జరిగిన రోజు 8వ దినం. యేసు అను పేరు పెట్టిరి ఆ రోజు అని చూస్తున్నాం. ఇంతకు ముందే దేవుని దూత ద్వారా ఆయన మరియమ్మ తల్లి గర్భంలో ఆయన పడక మునిపే సో దేవుని దూత చేత ఆయనకు ఆ పేరు ఇవ్వబడింది. అదే పేరును యేసు అనే పేరును వారు ఆ రోజు పెట్టారు దేవాలయంలో. సో అని అక్కడ దేవుని లెక్క స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే సో క్రిస్మస్ అంటే ఆయన జన్మించిన సరిగ్గా 8వ దినం, సో ఆయనకు నామకరణం జరిగిన దినం. అదే దినము ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా సో జరుపుకోవడం కూడా మనం గమనించాల్సిన ఒక విషయం అండి. సో ఏదైనప్పటికీ కూడా సో దేవునికి స్తోత్రం. దేవుని లేఖనాలు మాత్రం వాస్తవం, దేని వాక్యము సత్యము, వాక్యపు సత్యపు వెలుగులో మనము నడుచుకోవలసిన వారుగా ఉన్నాం. చాలా మంది చాలా వరకు చాలా విషయాలు మాట్లాడచ్చు, డిబేట్లు చేయొచ్చు, వివాదాలు కలిగి ఉన్నారు. అంటే క్రైస్తవ ప్రపంచంలో కూడా గమనిస్తే లోకంలో ఆ విషయం వాళ్ళకి లేదు, కానీ మన వరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అదే రోజు పుట్టినాడా అని కొంతమంది, లేకుంటే బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు కదా అని కొంతమంది, సో కొంతమంది ఈ విధంగా అనేక విధమైన ఆలోచనలు కలిగి ఉన్నాం. అయినప్పటికీ కూడా సో మనం గమనించినట్లయితే సో ఆ ఒక డేట్ ను కూడా వారు తీసుకునేది కూడా ఆలోచిస్తే ఈ యొక్క విషయాన్ని ఆధారం చేసుకునే సో అంటే సో జనవరి 1 నుంచి ఆధారం చేసుకొని కొంతమంది చెప్పే విషయం చెప్తున్నానండి. సో 8 days బ్యాక్ వెళ్ళినప్పుడు 25th వస్తుంది. సో కాబట్టి సరిగ్గా ఆయన ఆ రోజే జన్మించి ఉండాలని ఆ అంచనా అని కొంతమంది మాట్లాడిన విషయాలు. అది ఏదేమైనప్పటికీ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని లేఖనాల్లో స్పష్టంగా అంతా కూడా ఇక్కడ రాయబడిన విషయం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మన నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునుపు, ఎదుర్కొనక మునుపు సో మనము ఏ విధంగా సిద్ధపడాలి, అయితే దేవుడు మన గురించి ఆయన ఏమి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవబడిన మూల వాక్యం యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ దేవుడు అంటున్న మాట మనము చూస్తున్నాం. చూడండి ఒకసారి ఆ మాటకు మనం వచ్చినప్పుడు అక్కడ ఏమని తెలియజేస్తున్నాడు దేవుడు. సో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ముఖ్యమైన ఒక మాట మనం చూస్తున్నాం, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అని దేవుడు అంటున్నాడండి. మనకు సాధారణంగా ఈ యొక్క నెక్స్ట్ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టక మునుపు బహుశా ఒకవైపు మనకు సంతోషం, న్యూ ఇయర్ మనం చూస్తున్నామని, మరొక వైపు మన జీవితం గమనించినట్లయితే ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ సంవత్సరంలో కొన్ని ప్రార్థనలకు సో జవాబు ఇంకా మనం పొందుకునే విషయాలు ఉన్నాయి బహుశా ఉండొచ్చు. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. సో దేవుడు ఎప్పుడు మనకు ఆ ప్రార్థనలకు జవాబిస్తాడా, ఎప్పుడు మనము ఆ విషయాలు చూస్తాం మన జీవితంలో అని మనం బహుశా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. లేకుంటే కొంతమంది
ఈ సంవత్సరం అంతా కూడా చాలా కష్టాలు, సమస్యలు, అనేక ఇబ్బందులు, పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు రాబోతున్న నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో అని బహుశా దిగులుతో ఉన్నారేమో, ఆలోచనలో ఉన్నారేమో, వ్యసనంతో బహుశా ఉన్నారేమో, లేకుంటే భయపడుతున్నారేమో తెలియదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. పరిస్థితులు ఏదైనప్పటికీ ఏము ఉన్నప్పటికీ మన దేవుడైతే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అందుకే అంటాడు కదండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనము చూసినట్లయితే చూడండి, అక్కడ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మన వాక్యం కూడా చూసుకుందాం. యెషయా 55వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ ఎవరైనా తీసింటే త్వరగా మీరు చదవచ్చండి. యెషయా 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మనము ఆలోచిస్తాం, చాలా వరకు దిగులు పడతాం, వ్యసన చెందుతాం, భయపడతాం. అయితే దేవుడు అంటున్నాడు, మీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మన ఆలోచనలు కన్నా మన పట్ల దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతముగా ఉన్నవి, ఎంతో దీవెనకరంగా ఉన్నాయి, హితకరంగా ఉన్నాయి. అందుకే ఆయన 9వ వచనం అంటున్నాడు చూడండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంటే అంత ఉన్నతంగా ఉన్నవి అని దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి మనము గమనించాల్సిన విషయం అంటే, అందుకే దేవుడు ఈ యెరెమీయా గ్రంథంలో మనం చూసిన వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించిన నా తలంపులు అవి మంచిగా ఉన్నాయి, హితకరంగా ఉన్నాయి అనే ఒక మాటను మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, అందుకే ఈ మాట ఇక్కడ గమనిస్తున్నాం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. సో దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ దేవుడు మనకు ఒక నిరీక్షణను ఆయన ఇస్తున్నాడు. సో నిరీక్షణ కలుగునట్లుగా అంటున్నాడు. అంటే మన జీవితంలో మన తలంపుల మీద మనము ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి బహుశా వ్యసనం కలగొచ్చు, లేకుంటే మనలో ఒక భీతి కలగొచ్చు, లేక మనలో ఒక భయం కలగొచ్చు. సో ఎట్లా ఉండబోతుందో ఒక ప్రశ్న బహుశా మనం కలగొచ్చాం. అయితే మనం ఎప్పుడైతే మన తలంపులు కాక మనం దేవుని మీద ఆదుకున్నప్పుడు, ఆయన తలంపుల గురించి మనము ఆలోచించినప్పుడు, సో దేవుని వాక్యం చూస్తున్నాము, మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఏమంటే మన దేవుడు అంటున్నాడు, మీ గురించిన ఉద్దేశములు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశములు, సో మేలుకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ మనం ఎదుర్కోబోతున్న ఏమంటే మనం అడుగు పెట్టబోతున్న ఆ నూతన సంవత్సరం విషయంలో మనం ఒక నిరీక్షణ కలిగి మనం సిద్ధపడదామండి. దేవుడు ఆయన తలంపులు గొప్పవి. చూడండి, మనకి మన బైబిల్ చూసినప్పుడు యోసేఫు ఒక గొప్ప మనకు మాదిరి, ఉదాహరణ. ఆయన జీవితంలో కూడా ఆయన వెళ్ళిన మార్గం గమనించినట్లయితే దేవుని ఆలోచన, ఉద్దేశం ఎంతో ఉన్నతంగా ఆయన పట్ల ఉన్నవి. దేవుడు కళల ద్వారా దేవుడు ఆయనకి ముందుగానే తెలియజేశాడు. అయితే ఆయన వెళ్ళిన మార్గము అంత సులువుగా ఉండలేదండి, మనకందరికి తెలుసు. సో ఆయన స్టార్టింగ్ లో ఎంతెంత ఇబ్బందులు గుండా ఆయన వెళ్ళాడు. పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అసలు దేవుడిచ్చిన ఆ ఒక దర్శనానికి ఆయన వెళ్తున్న పరిస్థితులకు చూస్తే చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా యోసేఫ్ ఎక్కడ కూడా కంగారు పడలేదు. సో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా సడగలేదు, గుణగలేదు, మాట్లాడలేదు. అయ్యో నా భవిష్యత్తు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందో అని ఆయన కంగారు పడలేదు. ఆ అన్ని
పరిస్థితులు కూడా యోసేపు దేవుని మీదనే ఆయన ఆనుకున్నాడు. అందుకే ఆయన అంత సమర్థవంతంగా ఆ రోజు ఫరో ముందర తేబడినప్పుడు ధైర్యంగా దేవుని గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మనసు అంతా కూడా, ఆయన ఆలోచన అంతా కూడా, ఆయన తలంపు అంతా కూడా దేవుని మీద ఉంది కనుక ఆయన ఆ విధంగా అన్ని పరిస్థితుల్లో ఆయన నిలబడగలిగాడు. సో ఆయన నిలబట్ట అక్కడ ఆయనకి కారణమైంది విషయం ఏమిటంటే దేవుని మీద తనకున్న నిరీక్షణ. ఈ పరిస్థితులు కష్టాలు ఇప్పుడు ఉండొచ్చు నాకు, అయితే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన ఉన్నత స్థితులను పెడతాడని. ఆయన తలంపు నా పట్ల చాలా ఉన్నతంగా ఉన్నాయి. సో కాబట్టి ఆ రోజు నేను చూస్తాను అన్న ఒక నిరీక్షణ ఆయన్ని ఆ విధంగా జీవింపజేసింది, బ్రతికింపజేసింది, ఆ పరిస్థితులను ఫేస్ చేయటకు బలాన్ని ఇచ్చింది. సో కాబట్టి ఈ రోజు మనము కూడా మన జీవితంలో కూడా ఎటువంటి ఆలోచన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల వైపు మనం చూడకుండా, సో మనం దేని వైపు చూస్తూ ఆయన తలంపుల మీద మనం ఆధారపడి, అంటే ఆయన మీద మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఒక భరవసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా కంగారు ఉండదండి, భయం ఉండదండి, దిగులు ఉండదు, వ్యసనము ఉండదు. సో ఈ గొనుగొడం సంగడలు కూడా అసలు ఉండవు. మన నోట్లో స్తుతి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం మాట్లాడతాం, ధైర్యంగా మాట్లాడతాం, నిలబడతాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ గొప్పగా ఆయన తలంపులు, ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు. ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తాను అనుకున్న విధంగా ఉన్నతంగా, సో సమాధానకరమైన విషయంగా, సో దేవుడు మనల్ని ఆయన నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే సో మనం సిద్ధంగా ఉన్నామా? మనము ఏ విధంగా సిద్ధపడుతున్నాం? ఉన్నతమైన దేవుని యొక్క తలంపులు మన పట్ల, మన జీవితంలో నెరవేరట కొరకై మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం? మొట్టమొదటిగా మనం నిరీక్షణ కలిగి ఉండాలండి. సో రెండవదిగా మనం గమనించినట్లయితే, సో దేవునికి స్తోత్రం, దేవుని వాక్యం మనము చూస్తామండి. కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం గమనించినట్లయితే 8 నుంచి 10 వచనాలు మనము గమనించినట్లయితే చూడండి. పౌలు కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం గమనించినట్లయితే ఏ విధంగా మనం సిద్ధపడాలంటే నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై మనం సిద్ధపడాలి. అందు నిమిత్తము నూతన సంవత్సరంలో మనము నవీన స్వభావంతో మనం సిద్ధపడి మనం ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మన పట్ల దేవుని తలంపులు, ఆయన ఉద్దేశంలో నెరవేరుతాయండి. ఇక్కడ మనం చూసిన దాని కొరకు మనం ఏం చేయాలని లేఖను చూసినామంటే, మొదట మనం విసర్జించాలి. దేన్ని విసర్జించాలి అంటే పాత స్వభావాలని. అందుకే ఇక్కడ చూస్తున్నాం కోపము, ఆగ్రహము, ద్వేషము, దుష్టత్వము, దూషణ, ఇవన్నీ మీరు విసర్జించండి. అబద్ధాలు విసర్జించండి. సో దేవునికి స్తోత్రం. మనం ఒకేసారి గమనిస్తామండి, నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టక మునుపు నూతన సంవత్సరం ఖచ్చితంగా మన జీవితం దీవెనకరంగా, ఉన్నతంగా, మన జీవితంలో సమాధానకరంగా ఉండాలంటే రెండోదిగా మనం గమనించాలి ఏమిటంటే, సో మన జీవితంలో ఏదైనా ఆ పాత స్వభావాలు ఇంకా మనం పెట్టుకుని ఉన్నామా? ఈ పాత స్వభావాలతో మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టకుండా, సో ఈ పాత స్వభావాన్ని ఈ మనం ఇప్పుడు విడిచిపెడుతున్న ఈ గతించబోతున్న ఈ సంవత్సరంలోనే మనం విడిచిపెట్టి, సో మనం అడుగు పెట్టాలి, నూతన నవీన స్వభావంతోను అడుగు పెట్టాలి, లేకుండా సిద్ధపడాలి అని మనం చూస్తున్నాం. చాలా సార్లు మన జీవితంలో కోపము, ఆగ్రహము ఉంటుంది, దూషణ ఉందేమో, లేకుంటే ఎవరైనా క్షమించలేని పరిస్థితిలో ఉన్నామేమో. సో దేవుని బిడ్డలై, క్రైస్తవులై, దేవుని వాక్యం చూస్తాం, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. అయితే మనలో ఎటువంటి స్థితి ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందామండి. ఎవరైనా క్షమించలేకపోతున్నామా? వారిద్దరికి కనపడినప్పుడు సో వారిని మాట్లాడుకుంటూ పోతున్నామా? ముఖం తిప్పుకుంటున్నామా? లేకుండా వారి పట్ల మన హృదయంలో
బిటర్నెస్, ఒక ఏమంటారు, చేదు కలిగి ఉన్నామా, వారు నాకు ఈ విధంగా చేశారే, వారిని చూడకూడదు, వారిని మాట్లాడకూడదు, ఈ విధంగా ఏదైనా సంగతులు ఉన్నాయా? కొన్నిసార్లు సొంతం ఇంట్లోనే ఈ పరిస్థితులు ఉంటాయి. మనం ఒకరితో ఒకరు మాట్లాడడం, వారిని సహించుకోం. ఈ విధ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేకుంటే మరొకరిని చూసినప్పుడు అసూయ కలిగే మనం ఉన్నామా? ఇటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించిన స్వభావాలు, పాత స్వభావాలు. దేని వాక్యం చూస్తున్నాం, ఆ పాత స్వభావాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు విసర్జించండి. వాటి నిమిత్తం దేవుని కోపం వస్తుందని దేని వాక్యం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసునందు, అందుకే వాక్యం చూస్తాం కదండి, కాగా క్రీస్తు యేసు ఎవడైనా ఉన్నాడలా నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. సో ఆ క్రొత్త ధనములో ఉందా? సో ఒకసారి మనం పరీక్షించుకుంటూ మనం సిద్ధపడాలని సో దేవుని లేఖన మనం చూస్తున్నాం. సో మూడవదిగా మనం చూసినప్పుడు చూడండి, సో ఈ వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ మనం ఈ విధంగా చూస్తామండి. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి ఇక్కడ సో యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో, ఇంకా వారు దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ ఒక కానాను దేశంలో అడుగు పెట్టే సమయం దగ్గర పడినప్పుడు, వారు అడుగు పెట్టిపోతున్నారు. సో ఆ కాలం దగ్గర పడినప్పుడు సో యెహోషువ వారితో ఈ విధంగా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది ఆజ్ఞ అన్నప్పుడు మనం ఎప్పుడు గమనించాలి, ఆజ్ఞలో ఎప్పుడు కూడా ఆప్షన్ ఉండదు, కంపల్సరీ ఉంటుంది. సో చేయాల్సిందే ఆజ్ఞ అన్నప్పుడు. సో ఏంటి ఇక్కడ ఆజ్ఞ? ఇప్పుడు ఈరోజు దేవుడు మన పట్ల కూడా ఈ ఆజ్ఞని ఆయన ఇస్తున్నాడు. మనం నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. రేపు ఉన్నప్పుడు అది భవిష్యత్తును చూస్తుంది కదండి. సో మన జీవితంలో మనము ఎదుర్కోబోతున్న ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో సో మన జీవితంలో కూడా దేవుని కార్యాలు ఆయన ఆయన చేయాలంటే, లేకుంటే ఆయన చేసి మనం చూడాలంటే, అనుభవించాలంటే చూడండి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, ఆయన ఎంత కడఖండితంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. సో దేవునికి స్తోత్రం. ఈ లేఖనం ద్వారా మనకు ఒక ఆత్మీయ సత్యం మనం తెలుసుకుంటాం. మన జీవితంలో కూడా రేపు అన్నప్పుడు భవిష్యత్తు, రాబోతున్న రోజులు. సో రాబోతున్న రోజుల్లో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అద్భుత కార్యాలు మన జీవితంలో చూడాలంటే, మనం పొందుకోవాలంటే మనము సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? ఇక్కడ ఎవరు అంటున్నాడు, సో మిమ్మల్ని మీరు సో పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి. సో దేవునికి స్తోత్రం. ఈరోజు సో ఆ రోజుల్లో ఉన్న వారి కంటే, అంటే పాత నిబంధన భక్తుల కంటే క్రొత్త నిబంధన భక్తులైన మనము ఎంతో ధన్యత కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఇంకా ఆయన ఈ లోకానికి రాలే. సో గొర్రె పిల్లగా ఆయన సిలువలో తన రక్తము, పరిశుద్ధ రక్తము కార్చి ఉండలేదు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన మన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆల్రెడీ తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, మనల్ని ఏ విధంగా పవిత్రపరచుకోవాలి అంటే, మనం పవిత్ర పడడానికి, సో పరచుకోవడానికి ఇది దేవుడు మన కొరకు ఆయనే బలి అయినాడు. ఆయన సిద్ధపరిచాడు ఆ మార్గాన్ని, తన పరిశుద్ధ రక్తం కార్చాడు. ఇప్పుడు మనకు ఆయన రక్తం ఉందండి. పాత నిబంధనలో వారికి ఆర్థికత బహుశా లేదేమో, అయితే మనం ఎంతో ఆర్థికత కలిగిన వారం. అందుకే యోహాను పత్రిక చూసాం కదండి, అక్కడ ఈ విధంగా రాయబడింది, మనలో పాపం లేదని చెప్పుకుంటే మనం మోసపరుచుకుంటాం, మనలో సత్యం ఉండదు. అయితే ఆయన అయితే మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలని క్షమిస్తాడు. తర్వాత మనం సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. కాబట్టి మనం పవిత్రులు అవ్వటకు ఇప్పుడు ఎంతగానో మనకు ఆధిక్యత ఇవ్వబడింది. కాబట్టి మనం ఈ విధంగా సిద్ధపడదాం, మనం పరిశుద్ధపరచుకుందాం. సో పరిశుద్ధపరచుకోవాలంటే ఖచ్చితంగా ఆ పాతవంతా కూడా మనం విసర్జించాల్సిందే. తర్వాత మనం నిరీక్షణ కలిగి మనం సిద్ధపరచుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక గ్యారంటీ ఉంటుందండి, దేవుడు వాక్యం మన పట్ల నెరవేరుతుంది, ఆయన నెరవేరుస్తాడు.
ఆ నిరీక్షణ మనకి ఇంకా బలపడుతుంది మనలో. సో కాబట్టి సో మన జీవితంలో ఒకసారి మనం పరీక్షించుకుంటూ సో మనము నిరీక్షణ కలిగి ఉన్నామా? దేవుడు నా పట్ల ఆయన కలిగిన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు, నేను చూస్తాను. సో తర్వాత సో మన జీవితంలో సో మనం పాత స్వభావాన్ని విసర్జించున్నామా? నవీన స్వభావాన్ని ధరించుకున్నామా? ఒకసారి మనం పరీక్షించు. అదే విధంగా సో మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం. సో ఈ విధంగా మనం సిద్ధపడుతూ నూతన సంవత్సరం మనం ప్రవేశించదామండి. సో చివరికి ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు మనకు నిరీక్షణ ఆయన పుట్టిస్తున్నాడు. సో మనలో ఏమంటే సమయం ఉంది. ఆ సమయం తగిన సమయం ఖచ్చితంగా దేవుడు ఆయన మమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే మనము చేయాల్సిన విషయం ఉంది. ఏంటంటే మనం తగ్గించుకోవాలి. ఆయన బలమైన హస్తం క్రింద దీన మనసుకులై మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో తర్వాత మన చింత యావత్తు మనం చేయకుండా మన చింత ఆయన మీద వేస్తాము. మమ్మల్ని గురించి చింతించుచున్న ఆయన మీద మంచి తండ్రి మనకున్నాడు అని ఆయన మీద మన చింత యావత్తుని వేసి విశ్వాసం కలిగి భరోసం కలిగి సో మమ్మల్ని మనం సిద్ధపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ మనము సాగినప్పుడు ఖచ్చితంగా మన పట్ల ఉన్న దేవుని తలంపులు ఉన్నతమైన తలంపులు నెరవేరుతాయి. సో దేవుని ఖచ్చితంగా దేవుని మనం రాబోతున్న రోజుల్లో ఆయనకు అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాం. ఆ విధంగా దేవుడు మమ్మల్ని దీవించును గాక, ఆయన కృపతో అందరినీ నడిపించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.